సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం కొత్తూరు వద్ద తెల్లవారుజామున ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. 65వ జాతీయ రహదారిపై ముంబై నుంచి హైదరాబాద్ వెళ్తున్న డాల్ఫిన్ ట్రావెల్స్ బస్సు పొగ మంచులో దారి కనిపించక రోడ్డు కిందికి దూసుకెళ్లి బోల్తా పడింది. బోల్తా పడిన ప్రదేశంలో గడ్డి కుప్పలు ఉండటంతో బస్సులోని 33 మంది ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. 2 ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. భారీ క్రేన్లు రప్పించి బోల్తా పడిన బస్సును రోడ్డుపైకి చేర్చారు. ప్రమాద ఘటనతో హైదరాబాద్ జహీరాబాద్ మార్గంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. బస్ యాక్సిడెంట్ మాకలేదు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పరశురామ్ అందిస్తారు. పరశురామ్, ఈ ప్రమాదానికి గల కారణాలు అక్కడ స్థానికంగా ఉన్న వారు ఏం చెప్తున్నారు? ఈరోజు ఉదయం జహీరాబాద్ నుంచి అటు కర్ణాటక వైపు నుంచి హైదరాబాద్ వైపు వస్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదం జరిగింది. అయితే వస్తున్నటువంటి క్రమంలో ఓవర్టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న బస్సును ఓవర్టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో 2 ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. అదేవిధంగా మరో కొంతమందికి కూడా స్వల్ప గాయాలు అవ్వడం జరిగింది. అయితే ఆ ప్రమాద సమయంలో కొంత పొగ మంచు ఎక్కువగా ఉండడంతో దారి కనిపించక ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఆ సమయంలో ఉన్నటువంటి హైవే సిబ్బంది అదేవిధంగా పోలీసులు అక్కడికి వచ్చి ఆ ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ నుంచి కూడా వాళ్ళందరినీ బయటకు తేవడం జరిగింది. లేదంటే ఇంకా ప్రమాదం జరిగి ఉండేదని చెప్పి వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఏదైతే వాళ్ళ ప్రయాణికులతో వస్తున్న క్రమంలో కొంత తెల్లవారుజామున పొగమంచు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఏదైతే ఆ కోహీరు జైరాబాద్ ఏరియాలో కొంత అటవీ ప్రాంతం ఉన్నంత ఆ ఏరియా అంతా కూడా ఎక్కువగా పొగమంచు కమ్ముకొని ఉంటుంది. అదే సమయంలో బస్సు వేగంగా వస్తుండడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే 2 ప్రయాణికులకు గాయాలవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. మిగతా వారిని అందరినీ కూడా సురక్షితంగా మరో వాహనంలో వారిని ఎక్కించి వారిని పంపించడం జరిగింది. ఓకే పరశురామ్.